ఏపీ టెట్ డిఎస్సి 2024పై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఏపీ టెట్ మెగా డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు టెట్కు 90 రోజులు, మెగా డిఎస్సికి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే టెట్, డిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించనుంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి ఫైనల్పై ఏపీ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డిఎస్సిలో అవకాశం కల్పించనున్నారు. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలుస్తుంది. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ముందు ప్రకటించిన డిఎస్సి దరఖాస్తు చేసిన వారు ప్రస్తుత డిఎస్సికి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేష్ వెల్లడించారు. అలాగే వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కొన్ని జిల్లాల్లో న్యాయకరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని కూడా ఆదేశించారు. గమనించారా మీరు? యాక్చువల్గా టెట్కి అప్లై చేసుకోండి అని చెప్పారు కదా, కానీ టెట్ డేట్ అయితే మారిపోయిందనమాట. 90 డేస్ టైంని పొడిగిస్తున్నారు. 90 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉండాలని చెప్పి నిర్ణయిస్తున్నారనమాట. టెట్కు 90 రోజులు, టెట్ జరిగిన తర్వాత డిఎస్సికి ఒక 90 రోజులు టైం ఇచ్చి టెట్ పరీక్షలు అనేవి నిర్వహిస్తారని ఇప్పుడు కరెక్షన్ చేశారండి టెట్ గురించి. ఇది ఈరోజు అప్డేట్ అనమాట. ఓకేనా? కొత్త వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం ఇస్తున్నారనమాట. అంటే ఇప్పుడే టెట్ను టీటీసీ పూర్తి చేసుకొని బీడీలు పూర్తి చేసుకున్న వాళ్ళకు కూడా అవకాశం కోసం వాళ్ళకి టైం కావాలి కదా, వాళ్ళందరి కోసం టెట్ యొక్క తేదీని అయితే మార్చనున్నారనమాట. 90 రోజుల టైం తర్వాత టెట్ డేట్ని కొత్తగా మళ్ళీ అప్డేట్ ఇస్తారంట.